ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. లలితా సహస్రనామంలోని 67వ నామం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః, ఓం అశ్వారూఢాధిష్ఠితావృతాయై నమః, ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః అని చెప్పాలి. అలా కాకుండా మధ్యలో ఎక్కడా విడగొట్టి చదవకూడదు. అశ్వారూఢ అంటే అశ్వారూఢ అని దేవి చేత అధిష్ఠిత ఎక్కబడిన అశ్వ గుర్రముల యొక్క కోటిభిః కోటాను కోట్లచే ఆవృత చుట్టకొనబడినది లేదా ఆవరింపబడినది అని అర్థం. అమ్మవారు దగ్గర చాలా మంది శక్తి సేనలు ఇంతకు ముందే అమ్మవారి అంశలే శక్తి సేనలుగా ఆవిర్భవింపబడ్డాయి అని చూసాం. అలాగే ఇంతకు ముందు నామంలో సంపత్కరీదేవి గురించి చూసాం. ఇప్పుడు అశ్వారూఢాదేవి, అమ్మవారి అశ్వవిద్యలో ఆరితేరిన దేవి ఈ అశ్వారూఢ. అమ్మవారి పాశము నుండి ఈ అశ్వారూఢాదేవి పుట్టింది. అందుకే గుర్రాలకి ఈ దేవి పాశము వంటిది. ఈ దేవి అపరాజిత అనే గుర్రాన్ని అధిష్ఠించి ఉంటుంది. అన్ని జాతులకు సంబంధించిన గుర్రాలను ఈ అశ్వారూఢాదేవి అదుపులో పెట్టి ముందుకు నడిపించగలదు. అందుకే ఈమెకు అశ్వసేనను అమ్మవారు అప్పచెప్పిందట. ఈ అశ్వారూఢాదేవి అపరాజితాశ్వం ఎక్కి దానితో పాటు మిగిలిన వివిధ జాతి గుర్రాల సమూహంతో కూడి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నామానికి అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటిభిరావృతాయై నమః అని వచ్చింది. అశ్వసైన్యంతో ఈ అశ్వారూఢాదేవి అమ్మవారికి ముందుంటుంది. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం అని అమ్మవారి సూక్తంలో కూడా చెప్పబడుతుంది. శ్రీ సూక్తం అనే సంకేతం ఉంది, రహస్యార్థం. ఇంద్రియాల ద్వారానే కోర్కెలు పుట్టి ఇంద్రియ లౌల్యానికి గురి కాబడి పతనమవడం జరుగుతుంది. ఈ అశ్వారూఢాదేవి ఇంద్రియాలనే గుర్రాలనెక్కి వాటిని అదుపులో పెట్టి వాటి వలన జరగవలసిన పనులను చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా శాశ్వత ఆనందానికి దారితీస్తుంది. మొత్తం మీద ఈ నామానికి సూక్ష్మార్థం, స్థూలార్థం. స్థూలార్థం అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠింపబడిన అధిక సంఖ్య గల గుర్రాలచే ఆవరింపబడినది. రహస్యార్థం ఇంద్రియాలను అదుపులో పెట్టి, ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను అదుపులో పెట్టి, అశ్వాలను అదుపులో పెట్టి శాశ్వత జ్ఞాన సముపార్జనకు దారి తీయించగల వాటిచే సేవింపబడునది అని అమ్మవారికి అర్థం ఈ నామం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.